దేవుని మహిమ పట్టుకున్నామండి. మైక్ తీసుకున్నాం మైక్ అందుకే
Magamu cukumu inatan prapancamu cupenjukan magamu cukumu Madhurya prema prapancamu Papa madal jeta paripayanaku pratinjetapamu Panchatapamu Tandri Kshema Guruju Pampurma Kshemamu Papa madal jeta paripayanaku pratinjetapamu Panchatapamu Tandri Kshema Guruju Pampurma Kshemamu Prabhuke doselo amokamu selladena kutte Prabhuke doselo amokamu selladena kutte Papugamu cupomo intikina Madhurya prema prapancamu Dhanamesa No,
పందులు సావెలువే అలవడును వేదన అమ్మో కొంచెని నన్ను అనమోడు కలికి నాదు ఆకలి బాధతో అన్యాయమైపోయే పందులు సావెలువే అలవడును వేదన అడుగంటే అవనైతే మెక్కునియే మానవ ఆశ్రమమో అడుగంటే అవనైతే మెక్కునియే మానవ ఆశ్రయమో మార్గమో చూపుమో ఇంటికి నా సూర్య ప్రేమ కమలమో చూపించు కొడుకులే కాదనుచు గ్రహమేన సాగనుచు ఓలేన నిగనైనా నీ ఎంట పనిచేసి కోరుతూ దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి సన్నిధిలో మనందరం కలిసి ఆయన స్తుతించాల్సిన వారికి ఉన్నాం కనుక దయచేసి గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించుటలో, ఆయన ఆరాధించుటలో కుటుంబస్తులుగా లేదా కుటుంబం అంతా కలిసి ప్రభు యొక్క సన్నిధిలో ఉండడం అది మనకి మన కుటుంబాలకు క్షేమకరము, దీవెనకరము. కాబట్టి విషయాన్ని గమనించి కుటుంబస్తులందరూ కుటుంబ సమేతంగా దేవునికి సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో
చక్కటి కీర్తన పాడుతూ దేవునికి నామాన్ని మహిమపడతాం. వచ్చిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి అనగా పద్ధతి కలిగి దేవునికి సంఘంలో భయభక్తులతో కూర్చుంటూ ఆయన స్తుతించే ప్రయత్నం చేద్దాం. మనం దేవునికి సంఘంలో ఉన్నామని, దేవుడు మన అందరినీ చూస్తున్నాడని భయభక్తులు కలిగి ఉంటే అది మనకు ఎంతో క్షేమకరము. కాబట్టి మనం కూర్చున్న దగ్గర నుంచి చూసే చూపులు, తలంచే తలంపులు ప్రతి ఒక్కటి దేవుడు అంగీకరించే రీతిగా ఉన్నట్లయితే అది మనకెంతో క్షేమకరము. కాబట్టి ఈ సమయంలో చక్కటి కీర్తన పాడుతూ చప్పట్లు కొడుతూ ఆసక్తితో దేవుని స్తుతించే ప్రయత్నం చేద్దాం. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ అద్భుతమైన పాట అందరం కలిసి పాడదాం. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానయ్యా,
హల్లెలూయా. మరోసారి చెప్తాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరోసారి కీర్తన పాడదాం. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడతాం. అద్భుతమైన పాట మనందరం కలిసి చక్కగా చెప్పలు కొడుతూ ఆ శక్తితో దేవుని స్తుతిద్దాం. మరొకసారి తెలియజేస్తున్నాను, లైన్లో కూర్చోవాలి. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా, ఆరాధన
దేవుని మహిమ కలుగుగాక. ఆమె చెప్తామనుకున్నాం. పూర్వజులు మీ అందరికీ మా దృష్టిగా దేవతలకు కొంతమంది దాతలకు చిన్నపిల్లలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటానండి. వందనం. ఈ ఉంటే నాకు సాలే పాట పాడుకుని టైం చాలా కాలమైంది. ఈ పాట కూడా పాడాలని ఆశపడ్డాను. కానీ మరి మన దేవుని యొక్క దాసులు తల్లిదండ్రులను బట్టి నేను పాట పాడాలనుకుంటున్నాను. ఈ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట రాదయ్యా, నీ తోడు రాదయ్యా, నీ తోడు రాదయ్యా, నీ రాదయ్యా. నీ మాట రాదయ్యా, నీ తోడు రాదయ్యా, నీ తోడు రాదయ్యా, నీ రాదయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నానో, ఏ బంధులైనానో, ఎంత భాగ్యమోతినా నీ ప్రోగ్రామైనానో అని. ఎన్ని బాధలు ఉన్నానో, ఏ బంధులైనానో, ఎంత కష్టమొచ్చినా నీ సోదరమైనానో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉన్నానేసయ్యా. ప్రభువునా పడినా తరలిపోలైనాను, అవరు నిన్నివేసినా ఆశలు అనగాయినా. ప్రభువునా పడినా తరలిపోలైనాను, అవరు నిన్నివేసినా ఆశలు అనగాయినా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆతులైంది ఓ మహిళా, ఆరాధన నీరైనా, ఆతులే విడనాడినా, ఆరోగ్యం తీర్చినా, ఆతులే పోయినా, ఆరాధన మిగిలినా, ఆతులే విడనాడినా, ఆరోగ్యం తీర్చినా.
నీ మాట కాదయ్యా, నీ చూపు కాదయ్యా, నీ తోడు కాదయ్యా, నీ నీడ కాదయ్యా, నీ మాట కాదయ్యా, నీ చూపు కాదయ్యా, నీ తోడు కాదయ్యా, నీ నీడ కాదయ్యా, నీ ముందు నాకు దారి యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు జిల్లాలో లేదు ఆకాశము, నీకు కృపతో నాకేమియో ఆదిన ప్రమాదము. నీకు జిల్లాలో లేదు ఆకాశము, నీకు కృపతో నాకేమియో ఆదిన ప్రమాదము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ముందే నాకు చాలేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ ముందే నాకు చాలేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతించాం. అందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి మనసారా దేవుడి వారంతా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కాపుదల బంధము దేవుడు మనకు అనుగ్రహించినట్టు కనుక ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా మనసారా ప్రభుని ఆరాధించడానికి మోకరించి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞత హృదయంతో మనందరం కూడా ప్రభు సంతలో మోకరించి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఆధారంలో ముందుకు వెళ్ళడానికి మనమందరం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థలంలోనే వెళ్ళినటువంటి వారు మోకరించగలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో ఆ సాహసము నా సింహాసనం పోగు నా పాద పెట్టమని ప్రభు సెలవిచ్చారు. నా తోడు ప్రతి మాసాలు నా ఎదుట ఉండను, ప్రతి నాలుగా నా నామమును స్తుతించాలి అని ప్రభువారు సెలవించారు కనుక నా తోడు ప్రతి మాసాలు నా ఎదుట వంగాలి అని ప్రభు సెలవించారు. కనుక వంగిన మాసాలను కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. నువ్వు ఆయన సన్నిధిలో కృంగగలిగితే గర్వాన్ని విడిచి నీలో ఉన్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టి అహాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో కృంగిన మనసుతో నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే నా ప్రభువు నీ జీవితాన్ని నీ సమస్తమును కూడా ఆయన ఆశీర్వదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చగలిగినటువంటి ప్రభువు మన ప్రభు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూస్తూ ఆయన చేసిన ఉపకారము జ్ఞాపకం చేసుకుంటూ అపాత్రులమైనటువంటి మనలను ప్రేమించి ఎంతగా ఆయన మనల్ని కృపతో జ్ఞాపకం తెలుసుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఒక వెనక వచ్చినప్పటికీ ఏ సమస్య నీ గృహానికి తాకకుండా ఐగుప్తులో మరణంలో వీడుతూ ఉన్నప్పుడు గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రాంతంలో మరణంలో పరివేశించకుండా ప్రభుత్వ ఆత్మటువంటి ఆ గొప్ప సన్నిధి ప్రభు మన వైపు ప్రావణ్యత చేస్తూ ఉన్నాడు కనుక ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ కాపాడిన ప్రభువుకి సంరక్షించిన ప్రభువుని ఆరాధనతో ప్రభువుని ఆధ్యాత్మికంగా మనం బలపరుస్తూ ప్రభుని ఆత్మను కలిగిన వారిగా ఆయనను కనపరుస్తూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం ముచ్చటపడతాం. ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడానికి మనకిచ్చిన ప్రతి స్వరాన్ని దేవుని సన్నిధిలో చేర్చి ఆయనను కనపరచడానికి సిద్ధపడతాం.
మనందరికీ వచ్చిన చక్కటి కీర్తన 256వ కీర్తన. అందరము కలిసి మనసారా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన మనసుతో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన ఆత్మను కలిగిన వారంగా మనం అందరం ప్రభులో వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 256వ కీర్తన పాడుకుంటూ మనసారా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం. స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము సచిన వాయువు సచిన మనలను పూచుకొని బ్రతికించెను సాచరితోని పాదము వాటుకొని మోక్షించుటకు స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము విలువగలదని సిలువరక్తము కలువరి గిరిపైని సిల్వవేటి చెల్లించిన క్రయమున వలనగొన్నవారిన్ స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము సచిన వాయువు సచిన మనలను పూచుకొని బ్రతికించెను సాచరితోని పాదము వాటుకొని మోక్షించుటకు స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము ఈ పని చెప్పుతూ యేసు ప్రేమ మనముల కలపోయా సామాఖ్యము సమతే ప్రభువచ్చును స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రము స్తుతియాతునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన కృపలస్తుతునకు స్తోత్రము చేయుదము ఇప్పుడు నేర్పుడు ఇతనే పతికి ఇది మనలోకన్
రాజునకు స్తోత్రము చేయుదాము సమస్తగిన స్తోత్రమునకు స్తోత్రము చేయుదాము. ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. మనం విధానము కలిగిన వారు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన చేసిన బహోపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు జోడించి ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా రక్త సంబంధులు నన్నందరూ విడిచిపెట్టినారు. విడువలైన వారైనటువంటి వారు అయ్యా నన్నే కన్నా కుటుంబం కన్నా కూడా నీ అద్భుతమైనటువంటి మహత్తున్న భద్రత నడిపిస్తావు తండ్రి. దేవరాలు కాల్చిన శిలో రక్తము ద్వారా నా పాప శాపములను కలిగి పరిశుద్ధపరిచి ఇదిగో ఈ రీతిగా పరిశుద్ధులైన సహవాసములు పరిశుద్ధులైన నిన్ను ఆరాధించే భాగ్యములు తండ్రి. మనసారా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత ప్రతి తండ్రి నీ సన్నిధిలో నాకు అనుగ్రహించావు ప్రభువాన్ని. ప్రతి ఒక్కరు ఒకరందరూ తెలిసి ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరు ఒకరందరూ తెలిసి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధనలో మనం అందరం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరి నోరు తెరవాలి. దేవుడు నీకు చేసిన కార్యాలు ఎన్నెన్నో కదా. ఈ రోజున నీవు సజీవురాలుగా ఉన్నావంటే ఎన్ని ప్రమాదాలను తప్పించబడ్డావు, ఎన్ని పరిస్థితి నుంచి విడిపించబడ్డావు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేసి మనుషులు నిన్ను ప్రేమించకపోయినా, మనుషులు నిన్ను ఆదరించకపోయినా, నీతో ఉన్నవాడే నిన్ను కన్నవాడే నిన్ను పెంచిన వాడే ఒకవేళ నీ బిడ్డలు నిన్ను ఆదరించకపోయినా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా ఉన్న ఒక చక్కటి రాసునిగా నిన్ను ఆదరించి అభివృద్ధిపరిచి ప్రభుత్వం తెచ్చి ప్రభు సహాయం చేశారు కదా. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేస్తారు. అవును తండ్రి, లోకంలో ప్రభు ఎవరిని ప్రేమించకపోయినా నువ్వు నన్ను ఆదరిస్తావయ్యా, నన్ను ప్రేమిస్తావయ్యా, అయ్యా నన్ను ప్రేమిస్తావయ్యా అని పెళ్లి చేసి చెప్పి నా ప్రభుని మనసారా విడిపోతావా. రెండు చేతులు చాపి తండ్రి నన్ను విడిపించేవాడు నీవని ప్రభువా, నన్ను రక్షించేవాడు నీవని తండ్రి. నా జీవితంలో ప్రతి చేతులు చేయగలిగేవాడు నీవని ప్రభువా. మొదటిసారి నేను స్తుతిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా, ఆడుతున్నానయ్యా, నేను గెలపరుస్తున్నాను ప్రభువా అని మన సహనా ప్రభుని గెలపరచగలవా. మా ప్రభు నీకు ఎన్నో కార్యాలు దిగాడు, ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు కలిగిన తండ్రిగా ఉన్నారు. ఉన్నతమైన కార్యము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయన సాక్షిగా నమ్మకమైనట్టుగా ఆయన మాత్రమే ఆరాధించేటువంటి మాత్రమే కలిగిన జీవితాన్ని నువ్వు కలుగున్నావా? లేకపోయినట్లయితే ఒక్కసారి సర్దిద్దుకొని ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు కాకపోతే నాలో ఉన్నతమైన కార్యాలు ప్రభుత్వంతో చేయబడుతున్నాయి. అంతేకాదు ఆ లోకాన్ని విడిచి భూలోకానికి దిగువచ్చి తన ప్రాణాన్ని నీకు ధారపోసిన వాడు నీ పాపములో ఉన్న నీ జీవితాన్ని నువ్వు పాపము చేశావని తెలిసి నీ బంధువులు ఎవరిని అసహించుకోవచ్చు, కానీ ఆయన అసహించుకోకుండా నిన్ను ప్రేమించి కృపను పెంచి నీకంటూ తన ప్రాణాన్ని ధారపోసినటువంటి వాడు, అటువంటి ప్రేమామయుడు, అటువంటి కృపామయుడు, అటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఇది నాని నీ వైపోయిన చేతులు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు తన హృదయాన్ని తన కళ్ళను నీ వైపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత నేను నా పిల్లలకు చేశాను, నా కుమారుడికి, నా కుమార్తెకి ఎంత నేను చేశాను. ఎంతగా ఆనంద జ్ఞాపకం చేసుకుంటుంది, ఎంతగా ఆనంద జ్ఞాపకం చేసుకుని మనసారా నాకు కృతజ్ఞత కానీ హృదయంతో జీవిస్తుంది అని
ఆకాశంలో నేను తొంగి చూస్తున్నాడట, పరిశీలన చేస్తున్నాడట. భూమి మీద ఆయన పేద ఉంటూ ఉండగా ఆయన మానవులు చెత్తమన్న నీవు మోకరించిన నీవు మనసారా ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించడానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుని ప్రియబిడ్డలు కృతజ్ఞత కలిగి హృదయంతో ప్రభుని ఆరాధిస్తూ ఉండగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా మనం అందరం ఏకీభవించి ప్రభుని కనపరచడానికి మనం అందరం సిద్ధపడతాం. మనం ఎక్కడ బాబు దగ్గర స్తుతులు చెల్లిస్తూ ఉండగా మనం అందరం కూడా 2 చేతులు జోడించి ఆయనకు మనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధనలో ముందుకు వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. నువ్వు చేసిన మేలుకు, నీవు చూసిన కృపలకు, నువ్వు చేసిన మేలుకు, నువ్వు చూసిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రియబిడ్డలారా, ఈ దినం ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ప్రియమైన సహోదరుగా, ఈ సమయంలో మనం ఈ రీతిగా దేవుని మాత్రం ఈ రీతిగా మనం ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం కనుక ఈ దినాన్ని చూడాలంటే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ పిల్లలారా, నా తండ్రి గొప్పవాడు, మన తండ్రి గొప్పవాడు. ఆయన ఏమిచ్చినా మనకి ఆయన ఏమిచ్చినా కానీ రుణము తీసుకోగలరు. ప్రియమైన సహోదరులారా, మనలోని మన ప్రస్తుతమైన రోజుతో పాపలు మాట్లాడుతూ, మన నేత్రములతో చెరువు చూస్తూ, మన పాపము చేసిన మనలను అవును ఈ శాపలు మాట్లాడుతున్నాడు. అవును నిజమే, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు కనుక అనేకమైన దినములుగా కాపాడు కనుక ఆయనకే మన బంగారు పాత్రలు ఆయన ఎత్తుకొట్టుకుంటున్నాడు. మనకి ఏ కాదు. అవును నిజమే, పెట్టాలా దేవుడి గొప్పవాడు, మన దేవుడి గొప్పవాడు. స్తుతునికి పాత్రుడు, మహోన్నతుడు, మా ప్రియ తండ్రి స్తోత్రములు చెల్లించుకున్న ప్రభానికి వందనాలు. దినదినము పాపము చేస్తాం, పాపములు చేసిన అపరాధములు చేసిన ప్రభా సత్యవాణిగా ఉంటుండగా దినదినము కూడా బ్రతికిస్తున్నామయ్యా. అవును నా దేవానికి మేము నీకు ఏ విచారంలో బ్రతికిస్తున్నావు తండ్రి. నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభానికి వందనాలు నాయన. అవును తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. అవును స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అనేక మంది పాపములు తండ్రి. అవును నాయన, మమ్మల్ని లేవదీసేవారు ఎవరు నాయన. స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మంది తండ్రి శక్తి పట్టిన తండ్రి స్తోత్రములు నాయన. వందనాలు ప్రభు. ఇది తప్పని చెప్పేవారు కూడా నా ప్రభని స్తోత్రమయ్యా. అవును నాయన, ఆ పాపమనే ఊపిరి ఉండిపోయినప్పుడు తండ్రి నన్ను రావదీసేవారు ఎవరు లేదు. నువ్వు మాత్రమే కరుణించావు తండ్రి. నీవు మాత్రమే పట్టుకున్నావు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. అవును నాయన.
ప్రభా. మా పాపములను ఒప్పుకుంటున్నాం ప్రభు. ఎంత పరిణామాలు ఉంటాయి. నా వంటి మీద ఏ గాయం లేకుండా మా శరీరంలో ఏం లోపుతలేదు ప్రభా. కాపాడు. అవును నాయన సంవత్సరం విడిచిపెట్టి చేతులు విడిచిపెట్టి ఏమైనా ఆయన ప్రభుత్వం చాలించావు కదా తండ్రి. అవును నాయన నీ ప్రేమ సూత్రములు తెలుస్తున్నాను ప్రభా. నీకే సూత్రములు నాయన ఈ సంఘాలను తెలుస్తున్నాను తండ్రి. నీ పిల్లలను తెలుస్తున్నావు నాయన. అవును నాయన నా పరువు మామని మూలంగా 30 సంవత్సరాలు తండ్రి సంతానం చేసి మమ్మల్ని వెళ్ళిపోయావు నాయన. సూత్రములు నాయన. అవును మీకు శ్రమ పెట్టావు తండ్రి. ఎందుకంటే శ్రమల వాడి బాధల నాడి నిద్ర నాడి దెబ్బల నాడి ప్రభు. అవును నా దెబ్బలను మోసావు, నా గాయములను మోసావు తండ్రి. నీకు సూత్రాలు తండ్రి. నా పాప పొడవైపోయింది ప్రభా. నా పాప మా పొడవైపోయింది ప్రభా. ఆ పొడవుని నా దగ్గర ఉంచుకున్నా, నీ దగ్గర చేసుకున్నాను తిరుగు పెట్టేసిన తండ్రి. నువ్వు మోసి ప్రభా పడిన కడుతూ ఉంటే పడలాగా పడ్డాను నాయన. చూస్తున్నాను ప్రభా. ఎందుకంటే నేను గాయమంతా ఉండలేదు కాబట్టి, నేను చనిపోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి చూస్తున్నాను నాయన. అంతగా ప్రేమ చూపించావు ప్రభు. చూస్తున్నాను నీకు వందనాలు ప్రభా. నా దేవాన్ని చూస్తున్నాను తండ్రి. నాయన ఎంత నా పాపం ఎంత బరువైనదో ఆయన చూస్తున్నాను. ఆ పాప బరువు తండ్రి. నువ్వు వారికి అంటుంటే పరుగాలిలో పడుతున్నాను నాయన. ఏ పాపము చేస్తావని నీలో ఏ పాపము లేదు నా ప్రభు. నీలో ఏ దోషము లేదయ్యా, ఏ కనకము లేదు ప్రభు. చూస్తున్నాను తండ్రి. ఏ పాపము తండ్రి. నా పాపము ఎంత బాగుంది ప్రభు. బాధను మోసుకుంటుంది నాయన. 3 మేకలు వందలు ఎలా అంటున్నా తప్ప తండ్రి. సూత్రములయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు నేనేమిస్తే నీకు రుణము తీరుతుంది ప్రభా. నాయన నా కొరకు మీరు రక్తాన్ని చెందించావు ప్రభా. నా ఇంటి నా వల్ల తావాలనే ప్రభుత్వమైన సూత్రాలు తండ్రి. అవును సూత్రములు ప్రభా. నా రక్తమంది తప్పదు. నీకు రక్తమంది తెచ్చకపోతే నా పాపలు ముఖ్యమైనయా. నేను సేవలు ఆకలి కాదు తండ్రి. సూత్రము నేను ఆకలి మీకు ఇష్టం లేదు. నేను పాపం ఇష్టం లేదు కనుక ఆ ఆకలి తప్పుడు తీసుకోవడం నాయన. మిత్రులు ఈ రక్తాన్ని తినాలని నా వరకు కంగారు మీరు అప్పటికి ఎందుకు వస్తున్నారు ప్రభా. ఈ సమయంలో ఎవరైనా ఈ సమయంలో ఎవరైతే పాపం చేసి ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు కానీ ఒప్పుకుని వాళ్ళ ఒప్పుకుని చూస్తున్నాను తండ్రి. అవును నాన్న ఈ సమయంలో కలిసి మార్గం ఏదైనా తెలుసో తప్పులు చేస్తుంటే వాళ్ళందరినీ జీవించమని నా చూస్తున్నారయ్యా. ఈ సమయంలో తల్లి నీకు వచ్చి నన్ను రాష్ట్రాలు కాదైనా ఇది నీ చేయాలని రక్తమని భావించి తీసుకున్న ప్రతి ఆరాధన చూడబడి నన్ను ఈ రక్తంలో నీకు చేయాల పాస్ అవుతున్న ప్రతి బిడ్డను నీకు వందనాలు స్థుతులు తెలుసు. ఈ స్థుతులకు పాత్రలు తీసుకున్నామని నీకు స్థుతులు అనిపించుకుంటున్నాను తండ్రి. తను అప్పగించమని రాత్రి ఒక వ్యక్తిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది విడిచి ఆయన శిష్యులకు ఇస్తూ ఇది తీసుకొని తినడి, ఇది నా శరీరమని ప్రభువారు సెలవిచ్చి అన్నారు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి మనమందరము కూడా ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నబట్టి ఈ రెంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా ఇది ఆయన శరీరం అని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ కొరకు నా కొరకు 3 మేకుల మధ్యలో యెరూషలేము వీధుల్లో దున్నబడినటువంటి ఆమె శరీరమును ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రొట్టె ఏ రీతికి నలగొట్టబడి కాల్చబడిందో ప్రభువా, నీవు నా కొరకు మా అందరి కొరకు ప్రభువా అలాగే నలగొట్టబడ్డావని దేవా నీ శరీరములకు ప్రభువా నీ రక్తము మొత్తకు సాదృశ్యముగా ప్రభువా ఈ రొట్టెని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఇది జ్ఞాపకం చేసుకుని ఏముందయ్యా బాగా మాట్లాడకు ఇంత త్యాగము చేస్తానండి. ఇది లేని వాళ్ళయ్యా
చేసి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవా, నీ శరీరం వల్ల మా శరీరం కూడా ప్రభు నీకు అప్పగిస్తున్నాము తండ్రి. పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా దేవా, నీ కొరకు నమ్మకమైన విధంగా జీవించే భాగ్యము మాకందరికీ అనుగ్రహించి దేవా, నీ కొరకు అనేకులకు సాక్షిగా సాక్షి సమూహంలో ఒక పాత్రగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు మహిమ పొందమని మా కొరకు కల్వరిలో తన శరీరాన్ని అప్పగించిన క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రలు కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమె చెప్తామందరం కలిసి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన కొరకు మాత్రమే దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అనాలోచనగా ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు. రెండవది, బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరములో ఆయన రక్తంలో పాలివారుగా జీవించాలి. ఏ లోపము లేనటువంటి బిడ్డలుగా ప్రభు సన్నిధిలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. లోపములు ఉంటే ప్రభు పాదాల చెంత ఒప్పుకోవాలి, కానీ వాటిని కప్పెట్టుకొని దేవుని సంఘములో జీవించడము ఏమాత్రము క్షేమము కానే కాదని ప్రభు సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాచుకుంటూ దేవుని ఆరాధనకు దూరముగా ఉంటే అది నీకు నీ కుటుంబానికి ఏమాత్రం మంచిది కానే కాదని, ఆత్మీయ జీవితానికి మంచిది కాదని, నీ ద్వారా దేవుడు చేయబోతున్న కార్యాలకు ఆటంకమని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే సరిదిద్దుకొని సరి చేసుకొని ఆయన శరీరంలో రక్తంలో పాలువారవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు అటువంటి మనస్సును అటువంటి తలంపులను దేవుడు నూతనముగా మీకు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక.
ప్రకారమే పోయినమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావాలు సెలవిస్తున్నారు. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ఈ పాత్రను జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాన్ని వందనాలు. ప్రియ తండ్రి, మీ శరీరంలో పాలు పంచుకుని కృపణించాలని వందనాలు. మీ రక్తమునకు సాదృశ్యముగా ఈ పాత్రను కూడా దీవించండి, ఆస్వాదించండి. జ్ఞాపకం చేసుకుని మేమందరము ప్రభా నీ మరణ పునరుద్ధానములో పాలువారమని దేవాన్ని రాకడ వరకు ప్రభా నీ సాక్షులుగా నమ్మకమైన పాత్రలుగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి గొప్ప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతారని మాకు కలవరిలో రక్తము కాచి క్రీస్తు నామములో మమ్మలను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి.
పడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నంచు దిగారించును, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర చెల్లును, స్తోత్రహారానికి తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రహారానికి తగును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా బలము. అందరము లేచి కృతజ్ఞతార్పణలు ప్రభుకి సమర్పణ చేద్దాం. ఉన్న స్థలంలోనే ప్రతి ఒక్కరి కూడా ప్రభుకి అర్పణ చెల్లించడానికి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలని మీకందరికీ ప్రభు ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించడం మనకు మంచిది. శ్రేష్టమైనటువంటి అర్పణ ప్రభుకి మనం అర్పించడం మంచిది. పరిశుద్ధ గ్రంథంలో మలాకి రాసిన గ్రంథంలో దేవుడి జ్ఞాపకం చేసిన అద్భుతమైన మాట, మీరు ఆ యొక్క గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకు అర్పణ అర్పిస్తున్నారు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక దేవునికి ఇచ్చేటువంటి అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మంచి శ్రేష్టమైన అర్పణతో ప్రభుని గణపరచడానికి అందరూ సిద్ధపడాలని మీకందరికీ మనం చేస్తూ ఉన్నాం. కానుకల పాత్ర కరమనద కంద కరువారి ప్రేమాన కరవేసి నీవు కడు ప్రేమనలకించు పెదవులనే గాక, కడు ప్రేమనలకించు పెదవులనే గాక, కడపరచుమని ప్రేమ కానుకరూపమున, కడపరచుమని ప్రేమ కానుకరూపమున, కానుకల పాత్ర కరమనద గంగం బలవంతములేగు సనుగులతో వలగు పిసిలేతనములే కావిసుకాపయిమ్ము, తక్కువగాక ఎక్కువగానిమ్ము, తక్కువగాక ఎక్కువగానిమ్ము, మక్కువతో ఇచ్చినది లెక్కింపబడును,
బర్నాబను బోలే ఇచ్చిన నాయకుడైన బర్నాబను బోలే కానుకల పాత్ర కరమును తాకంక కరువారి ప్రేమను కరుణేసి నీవు కరు ప్రేమను నగించు పెదవులనే కాక కరు ప్రేమను నగించు పెదవులనే కాక కనపరచుమని ప్రేమ కానుకరూపమున కనపరచుమని ప్రేమ కానుకరూపమున. ప్రార్థన చేసుకుందాం. ఎంతపడిన కానుకల నిమిత్తం మన మధ్య ఎవరి బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వముగా కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మనందరం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన లేఖించాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఉపయోగించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గలవంతుడా, సర్వాధికారిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి లేకలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా, రాత్రికాల సమయం నుంచి ప్రభు ఉదయకాల సమయం వరకు మేము ప్రభా సజీవ సన్నిధిలో ప్రభు లేకలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న ప్రభా, నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ప్రతి అవసరం నామను నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా కొద్దిమందికి కూడా ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. వాళ్ళ విజ్ఞాపంలో నీ సహాయం అనుగ్రహించినందుకు బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆరాధన కార్యక్రమం అంతా ప్రభా మీకు మహిమార్థంగా జరిగించున్నారు ప్రభా. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డల ప్రభా తన కష్టార్జితం నుంచి ప్రభా కొంత కష్టార్జితం ప్రభాని సన్నిధిలో కృతజ్ఞత కానుకలు ఇచ్చినారు. ప్రతి కుటుంబాలు జీవించి ఆశ్రయించిన ప్రభా, రెట్టింపు ఆశ్రయాల కుటుంబాలు దయచేయమని ప్రవడిస్తున్నాను. స్తోత్రాలు వందనాల ప్రభా. ఆ సంఘాలు దీవించండి, నానాటికి అభివృద్ధి పరచిన ప్రభా. సంఘం నానాటికి ప్రభా ఎంతమంది గుంపులు ఉండడానికి సహాయం దయచేయమని ప్రవడిస్తున్నాను. స్తోత్రాల ప్రభా. మీరు యవనస్తున్నారు ప్రభా, చిన్నవారు ఉన్నారు ప్రభా, పెద్దవారు ఉన్నారు ప్రభా, సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభా. విశ్వాసులు ప్రతి ఒక్కరు దీవించి బలపరిచి నీ కృప జ్ఞాపకం చేయమని ప్రవర్తించున్నాను. నీకు లేకలేని స్థుతులు స్తోత్రం వందనాలు ప్రభా. మీ దైవజనులతో దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇదిగో ప్రభా ఎంతో ప్రయాసపడిన తండ్రి ప్రభా, నీకు ప్రభా ఆత్మీయ ఆహారం అందించడానికి ప్రభా సిద్ధపడి ఉన్నారు ప్రభా. కుటుంబానికి రావాల్సిన దీవులు ప్రభు కుమ్మరించిన కృపల జ్ఞాపకం చేయని ప్రభా. ఐదు ప్రభు దిగు ప్రభా కావాల్సిన బలమును జ్ఞానమును శక్తి ప్రభా నిలబడడానికి ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసిన కృపల జ్ఞాపకం చేయని ప్రభా. ఏవైతే ప్రభా దుర్గ్రహణ వాక్యమును అందించాలని ఆశపడి ఉన్నారు ప్రభా, నేను శ్రద్ధ కలిగి ప్రభా వినడానికి సహాయం దయచేయమని ప్రభా అడిగించున్నాను. స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ప్రభు నిర్లక్ష్యం కూడా తన జీవితాల ప్రభు మార్చుకోలేని ప్రభావ దూరస్తులు ఉన్నారు ప్రభా. ఆ హృదయంలో మార్చండి నా తండ్రి ప్రభా. మీరు రాకడ ప్రభావ సమీపంలో ఉంది కనుక ప్రభా మేమందరూ బలకులుగా కలిగి ప్రభా నేను స్థుతించేవారిగా ప్రభు, నేను ఆరాధించేవారిగా ప్రభా ఉండడానికి సహాయం దయచేయమని ప్రభా అడిగించున్నాను. స్తోత్రాల ప్రభా. ఇదిగో ప్రభుత్వ ప్రతిభను మరొకసారి పేరుగా చెప్పిన దీవించిన ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోమని, ఇంకా జరగబోయే ఈ కూడికి నా తండ్రి మీ దీవులకు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకని సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఉత్తరపత్రముగా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రంథాలను తెరిచి కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు దేవుని వాక్యాన్ని ఉత్తరపత్రములుగా చదవడానికి మనం అందరం సిద్ధపడుతూ ఉండగా, యవ్వన బిడ్డలు చదువుతూ ఉండగా మిగిలినటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఆ మాటలు చదవడానికి అనుసరించడానికి కూడా ప్రతి ఒక్కరు సిద్ధపడాలని మీకందరికీ మనం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మగ పిల్లలు చదవాలంట, మరి ఎవరు తీర్మానం చేసుకునే చదువుతారో మరి చదవండి. దేవుని సందరూ జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొక్కడునూ లేడు. వారందరూ దారి తనకి బొత్తిగా చేయి ఉన్నారు, మేలు చేయవాడు ఎవరినూ లేడు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, బాధపడు
సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించను, ఇశ్రాయేలు సంతోషించను. దేవుడు చదవబడిన తన వాక్యమును దీవించను గాక. ఆమేన్. మంచిదండి. సమయంలో చదవని లేఖనాన్ని ప్రభు తన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమె మంచిదండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. చదవని లేఖనాన్ని ప్రభు దీవించి ముందున్నటువంటి కార్యక్రమం, చాలా చక్కటి కార్యక్రమాలు మన మధ్యలో ఉన్నాయి. ఈ దినాన్ని కబడ్డీ కార్యక్రమాలన్నీ కూడా ప్రభు తన కృప ద్వారా జరిగించలాగున ప్రార్థన పూర్వకంగా అందరం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేయనమ్మా. మన సంఘం కోసం, కుటుంబం కోసం, పరిస్థితులు అసలు బాగాలేదు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండకండి. మహాపరిశుద్ధ పనులను వేసే మహిమ ఘనత మీకే శుద్ధులు చెల్లించిన ప్రవేశయ్య. మీ ఘనభావం నామంలో వందన ప్రవేశం లేకలేని వందన ప్రవేశయ్య. వారమంతా మీరు ఎక్కడ సరిగ్గా సజీవుగా కాసుకప్పుడు మీ పాద దగ్గర చేర్చుకున్నది మీ వందన ప్రవేశయ్య. స్తోత్రం చెల్లించుకుని దేవా పర్లోకం ప్రవేశయ్య. ఆరాధన గుడికలంతా మీ శ్రమంగా జరిగినట్టు చేసిన దాన్ని ప్రవేశయ్య. మీ శరీరం మీరు అర్థం తీసుకుంటాం జ్ఞాపం చేసుకున్న దాన్ని ప్రవేశయ్య. అలాగే ప్రవేశయ్యానికి ఎంతో మంది పెద్దలు ఉన్నది ప్రవేశయ్య. ఆ పెద్దలు కూడా జ్ఞాపం చేసుకోవడం ప్రవేశయ్య. రక్షణ లేక ఎంతో మంది పెద్దలు ఉన్నారు ప్రవేశయ్య. పరిశుద్ధ దేవా మీకు వందన ప్రవేశయ్య. మా సంఘాన్ని, సంఘ పెద్దల సంఘ విశ్వాసాన్ని జ్ఞాపం చేసుకున్న ప్రవేశ దేవా మీకు వందన చెల్లించిన ప్రవేశయ్య. మాకు సంఘంలో ఎన్ని ఉన్నాయి ప్రవేశ ఆపదలు మీ సంఘంలో చేసుకోవడం ప్రవేశ దేవా. మా సంఘంలో పనులన్నీ జరిగిన స్థితి ప్రవేశ స్తోత్రం చెల్లించుకుని దేవా పర్లోకం వేసే. ఇది వేసే వాక్స్ చదివి పెట్టింది జ్ఞాపం చేసుకోవడం వేసే. వాక్స్ చదివి ఆ వాక్స్ మరొదే పలక మీద రాసిన చేయడం వేసి మీ మాటలు మాకు కావాల్సిన ప్రవేశ దేవా మీకు ప్రవేశ. వాళ్ళకి ఎట్టుకొచ్చి ఏ సత్యం వేసి వాళ్ళ కట్ట జీవించి అట్టుకొచ్చి ఏ సత్యం వేసి వాళ్ళ కుటుంబంతో రాసిన వాళ్ళ పెద్దల్ని వాళ్ళ కుటుంబంతో రాసినట్టు ప్రవేశ పరిశుద్ధ పలకని వేసే. జీవించి రాసిన ప్రతి కుటుంబం కూడా జ్ఞాపం చేసుకో. ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ మొట్టని స్వస్థం ప్రవేశ పలాసారి దైష్టం వేసే. స్తోత్రం చెల్లించుకుని దేవా పర్లోకంటే వేసే. ఇది వేసే. ఇద్దరు ముగ్గురు గురుంటారు వాకుంటాను వాగ్దానం ఇచ్చేసే. స్తోత్రం చెల్లించుకుని వేసే. మీ మనసు ఎంత మనిషి మనసు తండ్రి వేసే. స్తోత్రాలు గొప్ప దేవుడా పర్లోకం వేసే. నా ప్రార్థన ఆలకించమని వేసే. స్తోత్రం చెల్లించుకుని వేసే. వాక్స్ని చెప్తే సిద్ధపడి ఉన్నారు పాస్ట్ ఎక్కడ వేసే. ఆ పాస్ట్ ఎక్కడ ఏ వాక్స్ని చెప్తే సిద్ధపడి ఉన్నారో ఆ వాక్స్ మరో ఉదయం పలక మీద రాసిన చేయమని అడుగుతున్న వేసే. ఆ వాక్స్ పాస్ట్ ఎక్కడ ఆరోగ్యం బలం సార్ దైశ్యమని వేసే. ఆయన నిలబడి శక్తికి సిద్ధపడి శక్తికి ఉన్నట్టు ప్రవేశ పరిస్థితి. ఆయన ఆరోగ్యకి ఏ ఆటంకం లేకపోతే వేసే. ఆ కుటుంబం తోడుగా ఆశ్రయించి పరిశుద్ధ తండ్రి వేసే. జీవించాలని ప్రవేశ. మా రాష్ట్రాన్ని మా గ్రామాన్ని తోడుగా ఆశ్రయించి వేసే. పరిశుద్ధ మీకు వర్ణం ప్రవేశ. ఇది వేసే. ఉద్యోగం చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రవేశ. ఆ ఉద్యోగాలు మీరే తోడుగా ఆశ్రయించి ప్రవేశ. యాక్సిడం చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రవేశ. యాక్సిడం దాన్ని ప్రవేశ. అన్నిటి కానీ పాడైపోయి ఉన్నదని ప్రవేశ. పరిశుద్ధ దేవా బయటికార్య రోజుల్లో వచ్చి దాన్ని ప్రవేశ. పరిశుద్ధ దేవా మీరే ఉన్నారని మీ నమ్మకం మీద ఉన్నాం తండ్రి ప్రవేశ. మీరు లేకపోతే మాకు లేదు తండ్రి ప్రవేశ దేవా. మీ కాపుదలలో మమ్మల్ని రక్షించిన ప్రవేశ దేవా పల్లెల దగ్గర వేస. జీవించి ఆసిన ప్రవేశ. పరిశుద్ధ దేవా మీకు ఉన్న ప్రవేశ. మా పేట్ల కుటుంబాన్ని మీరే తోడుగా ఆశ్రయించి మీరు ఎక్కడ చూడడం సజీవులుగా కాశీ కాపాడు ఉన్నట్టు వేసే. స్తోత్రాల గొప్ప దేవుడు పల్లెల తండ్రి వేసే. ఇంకా జరగసిన కోరికలంతా మీరు క్షేమంగా జరిగినట్టు చేయమని అడిగిన వేసే. పరిశుద్ధ దేవ మీకు వందనం చెల్లించుకున్న దేవా స్తోత్రాల్లో మీ గొప్ప దేవుడు పల్లెల తండ్రి వేసే. మీకు లెక్కలేని వందనాలు ప్రవేశ. స్తోత్రం మా సంఘంలోకి వచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా రావాల్సిన పిల్లలు కూడా ఉన్నారు వేసే. ఆయన కూడా మందిరంలోకి వచ్చిన చేతం ప్రవేశే. పరిశుద్ధ పల్లె ప్రవేశ. ఇది ప్రవేశయా పొల ప్రజలతో ప్రవేశ. మంచం మీద పడి ఉన్నట్టు ప్రవేశ. ఆ బిడ్డని సంఘంలో చేర్చుకోదని ప్రవేశ. పరిశుద్ధ ప్రవేశ. మంచి ఆరోగ్యం మంచి బలం సార్ దైత్యమును వేసే. పరిశుద్ధ దేవా పర్లంగా వేసే. ఇది వేసే. సంజంగా సీడ్ గాని కూడా బలం సార్ దైత్యమును వేసే. ఆ బిడ్డను కూడా మీరు ముట్టని స్వస్థం ప్రవేశ. పరిశుద్ధ పలు వేసే. ఆయన కానీ ఒంట్లో బాగా పోనే కానీ ప్రవేశ. పనికి చేసుకుంటే వెళ్తున్నా ప్రవేశ. ఆ పని పట్ల తోడుగా ఆ కుటుంబాలను కూడా జ్ఞాపం చేసుకోవడం ప్రవేశ. స్తోత్రం ప్రవేశ పర్లేదు వేసే. ఇది వేసే. మా కుటుంబం కూడా జ్ఞాపం చేసుకోవడం ప్రవేశ. మా భార్య కూడా అనారోగ్యంగా ఉన్నదని ప్రవేశ. ఆ అనారోగ్యం తీసి పడమని అడుగు ప్రవేశ. మీ బంగారం చేరుతో ముట్టని స్వస్థం ప్రవేశ. బలం సార్ దైసం ప్రవేశ. స్తోత్రం చెల్లించుకుని ప్రవేశ. అలాగే ప్రవేశ. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంగా ఉన్నదో ఆ అనారోగ్యం తీసి పడేమని అడుగు కుమ్మరించమని అడుగు ప్రవేశ. స్తోత్రం చెల్లించుకుని ప్రవేశ. పరిశుద్ధ ఏసి పరిశుద్ధ నామములు ఏసుక్రీస్తు నామములు అప్పగించుకుని తండ్రి ఆమేన్. మంచిదండి. అందరం కూర్చున్నామండి. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో